అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ ఎవ్రీడే వీడియో క్లాస్ ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి టిఎల్ఎం అనే చాప్టర్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోబోతున్నాం. అందులో గణిత బోధన ఉపకరణాలు అంటే ఏంటి, గణిత బోధనలో ఐసీటీ పాత్ర ఏంటి, గణిత శాస్త్ర క్లబ్లు, ప్రయోగశాలలు, అలాగే మనకి గణిత పేటికలో ఇచ్చిన సామగ్రి 7 రకాల సామగ్రి ఉంటుంది. అందులో ఒక్కొక్కటి దాని గురించి ఇంకా క్లియర్ గా, అంటే గణిత భావనల్లో ఏ భావనల్ని ఆ సామగ్రి ద్వారా బోధించవచ్చు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే బోర్డులు, మనకి ఉన్న బోర్డులు, అలాగే మనకున్న టిఎల్ఎం ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు, అలాగే కొబర్న్ వర్గీకరణ అనేది ఏ విధంగా చేశారు, దేనికి ఎంత పర్సెంటేజ్ ఉంది, దాని మీద ఎలాంటి బిట్లు ఆడడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎడ్గార్డెల్ అనుభవ శృంఖవు, డిజిటల్ ఉపకరణాల కోసము, అలాగే గణిత వెబ్సైట్లు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు తెలుసుకొని వాటి తర్వాత గత డిఎస్సి టెట్లో టిఎల్ఎం మ్యాథ్స్ టిఎల్ఎం మీద ఎటువంటి బిట్లు వచ్చాయి, ఆ బిట్లన్నీ కూడా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ట్రై మెథడ్ మీద చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. ట్రై మెథడ్ ప్లేలిస్ట్లో ఆ క్లాసెస్ అన్ని చూసి మీ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ని బాగా రాస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం. బోధనోపకరణాల ఆవశ్యకత. గణితం అమూర్త భావనలతో నిండి ఉంటుంది. ఈ అమూర్త భావనలకు అవగాహన పరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహాయకారిగా ఉపకరించే సామగ్రిని బోధనోపకరణాలు అంటారు. బోధనోపకరణాలు విద్యార్థులకు భావనలు సులభంగా అవగాహన చేసుకోవడానికి, అభ్యసనాన్ని వేగవంతం చేయడానికి, గణిత అభ్యసనం పట్ల ప్రేరణ, ఆసక్తి కలిగించడానికి ఉపయోగపడతాయి. బోధన అభ్యసన సామగ్రి. సమర్థవంతమైన ఉపయుక్తమైన బోధనకు ఎంతో సహాయకారిగా ఉండేవే బోధనోపకరణాలు. విద్యార్థి తనంతట తానుగా విషయ అభ్యాసనకు ఉపయోగించేవి అభ్యసన ఉపకరణాలు అంటారు. వీటిని మనం స్థూలంగా బోధన అభ్యసన ఉపకరణాలు అంటాం. ఓకే, నెక్స్ట్ అభ్యసన వనరులు. గణిత అభ్యసనంలో గణిత గ్రంథాలయం, గణిత ప్రయోగశాల, గణిత క్లబ్లు, గణిత ప్రదర్శనలు మొదలైనవి అభ్యసన వనరులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. గణిత గ్రంథాలయం గణిత ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. గణితానికి సంబంధించిన పుస్తకాలు, పత్రికలలో వచ్చిన పజిల్స్, వ్యాసాలు మొదలైన వాటితో ఆల్బమ్ తయారు చేయించవచ్చు. ప్రతిభావంతుల జ్ఞాన తృష్ణను తీర్చడానికి, సామాన్య స్థాయి విద్యార్థులు తరగతి గది అభ్యసనానికి నూతన అంశాలు జోడించుకోవడానికి, మంద అభ్యాసకులకు తరగతి విషయాలను వీలైనన్ని సార్లు చదువుకొని పునశ్చరణ చేసుకోవడానికి గ్రంథాలయం ఉపయోగపడుతుంది. మనకి వీటి మీద ఎలా బిట్టాడవచ్చు అంటే, గణిత గ్రంథాలయం ఎవరికి ఉపయోగపడుతుంది? సామాన్య స్థాయి విద్యార్థులకా, ప్రతిభావంతులకా, మంద అభ్యాసకులకా అంటే వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో అది ఇక్కడ మ్యాటర్. అలాగే క్రింది వాటిలో అభ్యసన వనరుల్లో కానిదేది? గణిత గ్రంథాలయం, గణిత ప్రయోగశాల, గణిత క్లబ్ ఇచ్చి ఇంకేదో ఇస్తారు. సో ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, గణిత ప్రయోగశాల. గణిత ప్రయోగశాల వల్ల విద్యార్థి బోధించబడుతున్న లేదా నిర్మించబడుతున్న భావనలను ప్రత్యక్షంగా చూడడం వల్ల అభ్యసనం మూర్తత్వంతో నిండుకొని ఉంటుంది. విద్యార్థుల భావనల్ని ప్రత్యక్షంగా నేర్చుకోవడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. గణిత భావనలను, సూత్రాలను, నియమాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, అన్వేషణ దృక్పథం పొందుతాయి. నెక్స్ట్ గణిత శాస్త్ర క్లబ్లు. గణిత క్లబ్లో సహపాఠ్య కార్యక్రమాలు, ఆటపాటలు, ఉపన్యాసాలు వగైరా ఉంటాయి. గణితం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్యలు జరిపే చోటునే గణిత క్లబ్ అంటారు. మరి గణిత క్లబ్ నిర్మాణం చూద్దాం. కార్యనిర్వహణాధికారి, ఉత్సాహం, శక్తి ఉన్న గణితోపాధ్యాయుడు. అధ్యక్షుడిగా ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారు. ఉపాధ్యక్షుడిగా సీనియర్ గణితోపాధ్యాయుడు ఉంటారు. నిర్వాహకులుగా ఇతర ఉపాధ్యాయులు ఉండవచ్చు. విద్యార్థులు సభ్యులుగా ఉంటారు. గణిత క్లబ్ నిర్మాణం. మరి గణిత క్లబ్ కార్యక్రమాలు ఏంటి? విద్యార్థులకు క్విజ్లు నిర్వహించడం, నిపుణులచే ఉపన్యాసాలు ఇప్పించడం, గణిత శాస్త్రజ్ఞుల జన్మదినాలను నిర్వహించడం, గణిత దినోత్సవాన్ని నిర్వహించడం, పజిల్స్, అమరికలు, వింత చదరాలు మొదలైనవి చేయించడం, పోటీ పరీక్షలకు సిద్ధం చేయించడం, గణిత యాత్రలు చేపట్టడం, గణిత ప్రదర్శనలకు విద్యార్థుల్ని సిద్ధం చేయడం మొదలైనవి. నెక్స్ట్ సామాజిక వనరులు. నిత్య జీవితంలో లావాదేవీలు జరిగే సంస్థలైన
బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, మార్కెట్ మరియు వివిధ వృత్తి పని వారు పనిచేసే ప్రదేశాల్ని సామాజిక వనరులు అని అనొచ్చు. గణిత శాస్త్ర ఫెయిర్లు వివిధ పాఠశాలల్లో పనిచేసే గణిత ఉపాధ్యాయులు గణిత బోధనలో ఉపయోగపడే బోధనా సామగ్రిని ఒక చోట ప్రదర్శనకి ఉంచుతారు. వీటిని పాఠశాల స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు నిర్వహిస్తారు. అవే గణిత శాస్త్ర ఫెయిర్లు. నెక్స్ట్ గణిత ఫోరం. వివిధ పాఠశాలల గణిత ఉపాధ్యాయులు వివిధ భావనలకు సంబంధించిన పరిజ్ఞానం, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, నూతన పోకడలు మొదలైన అంశాల గురించి చర్చించుకోవడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి గణిత ఫోరంలు ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ గా కింద ఏపీ మ్యాథ్స్ ఫోరం, ఏపీఈకేఎక్స్ ఇలాంటి వాటిలో గణితంతో పాటు ఇతర సబ్జెక్టులు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది గణిత ఫోరం. నెక్స్ట్ గణిత బోధనలో ఐసీటీ పాత్ర చూద్దాం. గణిత బోధనలో ఐసీటీ ఉపకరణాలు ఉపయోగించడం ద్వారా అభ్యసనను వేగవంతంగా, ఆసక్తికరంగా, ఆనందదాయకంగా చేయొచ్చు. గణిత బోధనోపకరణాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నల్లబల్ల. తరగతి గదిలో అత్యంత విరివిగా ఉపయోగించే పరికరం ఏది అంటే నల్లబల్ల. ఇవి ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగులలో కూడా ఉంటాయి. నల్లబల్ల అంటే నలుపు రంగు మాత్రమే కాదు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగుల్లో కూడా ఉంటాయి. సమస్యలను సాధించడానికి, గణిత నిర్వచనాలు, సూత్రాలు, సాంకేతిక పదాలు రాయడానికి, రేఖా చిత్రాలు, బొమ్మలు గీయడానికి నల్లబల్ల ఉపయోగిస్తారు. ఈ నల్లబల్ని గణిత ఉపాధ్యాయునికి నాలుక వంటిది అంటారు. అలాగే ఇది బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది. దీన్ని స్థిర బోర్డు అని కూడా పిలుస్తారంట. ఇది నల్లబల్ల కోసం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ గల్ల కాగితం. దీన్ని ఇంగ్లీష్ లో గ్రిడ్ పేపర్ అంటారు. గ్రాఫ్ పేపర్ వలె నిలువు అడ్డు గీతలతో చదరాలు గీసి ఉన్న పేపర్ ని గ్రిడ్ పేపర్ అంటారు. దీని సహాయంతో లెక్కించడం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు, సంకలనం, వ్యవకలనం, శాతాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు మొదలైనవి సులభంగా బోధించవచ్చు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శతాంశాలు, దశాంశాలు క్రింది వాటిలో దేని ద్వారా బోధిస్తారు, దేన్ని బోధనోపకరణంగా యూజ్ చేస్తారంటే గల్ల కాగితం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ జియో బోర్డు. ఒక చెక్క బల్లపై సమాన దూరాలలో అడ్డు నిలువు వరుసల్లో మేకులు బిగించి తయారు చేయబడిన పరికరమే జియో బోర్డు. దీని ద్వారా సరళ రేఖలు, సమాంతర రేఖలు, లంబ రేఖలు, తిర్యక్ రేఖ, త్రిభుజం, వివిధ చతుర్భుజాలు, త్రిభుజ రకాలు మొదలైన జ్యామితీయ ఆకారాలని వివిధ రంగుల రబ్బరు బ్యాండ్ల సహాయంతో బోధించవచ్చు. జ్యామితీయ ఆకారాల ధర్మాలని విద్యార్థులచే చెప్పించవచ్చు. ఇది జియో బోర్డు అన్నమాట. ఓకే, జియో బోర్డును ఉపయోగించి ఏ ఆకారాన్ని పరిచయం చేయాలంటే వృత్తం అన్నమాట. సో చెక్క బల్ల మీద అడ్డుగా నిలువుగా మేకులతో ఉంటది. సో దాని ద్వారా మనం వృత్తాన్ని బోధించలే. మిగతా జ్యామితీయ ఆకారాలన్నీ కూడా మనం చెప్పొచ్చు. ఓకే, అది కూడా సమతల జ్యామితీయ ఆకారాలనే. మళ్ళీ ఘనాకారాలు అంటే ఇంకా వేరేది ఉంటది అనమాట. అది నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ పెగ్ బోర్డ్. ఒక చెక్క బోర్డుపై సమాన దూరాలలో అడ్డు నిలువు వరుసల్లో రంధ్రాలు చేయబడి ఉన్న పరికరాన్ని పెగ్ బోర్డ్ అంటారు. దీనిని ఉపయోగించి లెక్కించడం, చతుర్విధ ప్రక్రియల్ని సులభంగా బోధించవచ్చు. చూడటానికి మేకులు లేకుండా రంధ్రాలు కలిగిన జియో బోర్డ్ ని మనము పెగ్ బోర్డ్ అంటాం అన్నమాట. సో పునరావృత సంకలనమే గుణకారమని, పునరావృత వ్యవకలనమే భాగాహారం అని బోధించడానికి ఉపయోగపడేది ఏంటంటే పెగ్ బోర్డ్. ఇలా మనకి ప్రీవియస్ డిఎస్సి బిట్లు అడగడం జరిగింది, అందుకే చెప్తున్నాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ గణిత సామగ్రి పేటిక. దీనిలో స్కేలు, కోణమానిని, వృత్తలేఖిని, విభాగిని, 2 మూల మట్టాలు ఉంటాయి. గణితానికి సంబంధించిన వివిధ జ్యామితీయ ఆకారాలను గీయడానికి, పొడవులు కొలవడానికి దీనిలో పరికరాలని ఉపయోగపడతాయి. స్కేలు, కోణమానిని, వృత్తలేఖిని, విభాగిని, 2 మూల మట్టాలు ఇవి గణిత సామగ్రి పేటిక జామెట్రీ బాక్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు గణిత పేటిక చూద్దాం. జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సులకు అనుగుణంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో నల్లబల్ల పథకాన్ని ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్నమాట OBB భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా అన్ని ప్రాథమిక పాఠశాలలకి ప్రాథమిక స్థాయి తరగతుల గణిత బోధనకు ఉపయోగపడే గణిత సామగ్రితో కూడిన గణిత పేటికని సరఫరా చేశారు. ఆ గణిత పేటికలో 7 రకాల సామగ్రి ఉంటుందన్నమాట. ఫస్ట్ది పూసల చట్రం. ఒక దీర్ఘ ఘనాకారపు చెక్క లేదా ప్లాస్టిక్ దిమ్మపై సమాన పొడవులతో 5 లేదా 6 కడ్డీలు బిగించబడి ఉంటాయి. ఒక్కొక్క కడ్డీలో గరిష్టంగా 9 పూసలు మాత్రమే వేయవచ్చు. దీనిని ఉపయోగించి సంఖ్యల పరిచయం, స్థాన విలువలు, కూడికలు, తీసివేతలు, సంఖ్యలని పోల్చడం,
దశాంశ సంఖ్యల పరిచయం, కూడిక తీసివేతలు ఇవన్నీ కూడా మనం దీంతో చేయొచ్చు అన్నమాట పూసల చట్రం. నెక్స్ట్ డామినోలు. ఇవి దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండి 2 భాగాలుగా విభజించబడి ఉంటాయి. ప్రతి భాగంలో రంధ్రాలు ఉంటాయి. ఇవి 55 ఉంటాయి. వీటిని ఉపయోగించి సంకలన వ్యవకలనాలు, సంఖ్యలు రాయించడం చేయించవచ్చు. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు, వెడల్పు, చుట్టుకొలత, వైశాల్యాలను బోధించవచ్చు. ఎందుకంటే డామినో కార్డు ఉంటే దీర్ఘ చతురస్ర ఆకారంలో కాబట్టి. ఓకే, మొత్తం ప్రతి భాగంలో రంధ్రాలు ఉంటాయి, 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వేస్తే మీకు అర్థమవుద్ది. ఇలా ఒక రెక్టాంగిల్ షేప్ లో అయితే డామినో కార్డు ఉంటదండి, అది 2గా విభజించబడి ఉంటుంది. సో ఇక్కడ 0, 0 ఇలా ఉంటాయి అన్నమాట రంధ్రాలు. అంటే ఇది 3-2 కార్డ్ అన్నమాట. ఓకేనా, అలా 55 ఉంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ ఘనాకార కడ్డీలు. ఇవి దీర్ఘ ఘనాకారంలో 1 యూనిట్ నుండి 10 యూనిట్ల పొడవు కలిగి ఒక్కొక్కటి 10 చొప్పున మొత్తం 100 కడ్డీలు ఉంటాయి. వీటిని ఉపయోగించి పెద్ద చిన్న భావన, పొడవు పొట్టి, భిన్నాలు, ఆరోహణ అవరోహణ క్రమం, దశాంశం, శతాంశం మొదలైన భావాన్ని బోధించవచ్చు. నెక్స్ట్ క్యూస్మేయర్ పట్టీలు. ఇది ఒక చెక్కతో గాని ప్లాస్టిక్ గాని దీర్ఘ చతురస్రాకారంలో తయారు చేయబడి మధ్యలో 1 నుండి 20 యూనిట్ల పొడవు కలిగిన ప్రధాన పట్టీ ఉంటుంది. ఇరువైపులా 1 నుండి 10 యూనిట్ల పొడవు కలిగిన పట్టీలు వేయడానికి తీయడానికి గాడులు ఉంటాయి. 1 నుండి 20 యూనిట్ల పొడవు కలిగిన ప్రధాన పట్టీ ఉంటుంది. ఇరువైపులా 1 నుండి 10 యూనిట్ల పొడవు కలిగిన పట్టీలు వేయడానికి తీయడానికి గాడులు ఉంటాయి. ఇది ఒక చెక్కతో గాని ప్లాస్టిక్ తో గాని దీర్ఘ చతురస్రాకారంలో తయారు చేయబడి ఉంటుంది. 20 లోపు సంఖ్యల్ని లెక్కించడం, పోల్చడం, కూడికలు, తీసివేతలు, ఆరోహణ అవరోహణ ఇవన్నీ కూడా మనము క్యూస్మేయర్ పట్టీల ద్వారా బోధించవచ్చు. ఓకే, అంటే ఇలా ఉంటదండి, ఇలా ఉంటది. సో ఇక్కడ మళ్ళీ గార్లు ఉంటాయి అన్నమాట. ఇందులో మనము వేయచ్చు, తీయచ్చు. ఈ మధ్యలో 1 to 20 ఉంటాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ నేపియర్ పట్టీలు. నేపియర్ పట్టీలు దీర్ఘ చతురస్రాకారంలో ఉండి ఒక ప్రధాన పట్టీ 9 ఎక్కాల పట్టీలు కలిగి ఉంటాయి. ప్రధాన పట్టీపై 0 నుండి 9 వరకు అంకెలు గుర్తించబడి ఉంటాయి. పెద్ద పెద్ద గుణకారాల్ని ఈ నేపియర్ పట్టీల ద్వారా సులభంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ భిన్నాల చట్రం. భిన్నాల చట్రం కార్డ్బోర్డ్ తో గాని ప్లాస్టిక్ తో గాని తయారు చేయబడి చతురస్రాకారంలో వృత్తాకార గాడి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మనం అన్ని దీర్ఘ చతురస్రాకారం అనే తెలుసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, చతురస్రాకారంలో వృత్తాకార గాడి అన్నమాట. సో ఇక్కడ స్క్వేరు, మధ్యలో సర్కిల్ ఇలా ఉంటుంది. దీనితో పాటు పూర్తి వృత్తం 1/2 నుండి 1/10 భాగాలను సూచించే సెక్టార్లు ఇలా ఉంటాయి అన్నమాట. మొత్తం వృత్తం ఉండి అందులో సెక్టార్స్ ఉంటాయి. అర్థమైంది కదా. ఇలా మొత్తం 55 ఉంటాయి. భిన్నం భావన, భిన్నాల్ని పోల్చడం, ఆరోహణ అవరోహణ క్రమం, సమాన భిన్నాలు, సజాతి విజాతి భిన్నాలు, భిన్నాల సంకలన వ్యవకలనం, మొత్తం భిన్నం అంటే భిన్నాల చట్టం అంతే. ఓకే, నెక్స్ట్ జ్యామితీయ ఘనాకారాలు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, జియో బోర్డ్ లో జ్యామితీయ ఆకారాలు తెలుసుకోవచ్చు అని చెప్పాం కదా. సో ఘనాకారాలని జ్యామితీయ ఘనాకారాలతో తెలుసుకోవచ్చు. అది ఎందులో ఉంటుంది, గణిత పేటికలో ఉంటుంది. గణిత పేటికలో చెక్కతో గాని ప్లాస్టిక్ తో గాని చేయబడిన సమఘనం, దీర్ఘఘనం, శంకువు, స్తూపం, గోళం అనే 5 ఘనాకారాలు ఉంటాయి. వీటి ద్వారా ఘనాకారాల పరిచయం, అంచులు, మూలలు గుర్తింపు చేయడం, ఆకారాలను పోల్చడం, తలాలని గుర్తించడం మొదలైనవి బోధించవచ్చు అన్నమాట. ఇది జ్యామితీయ ఘనాకారాలు. నెక్స్ట్ ఫ్లాష్ కార్డులు. ఫ్లాష్ కార్డులు దళసరి అట్టతో తయారు చేయబడి ఉంటాయి. వీటిని వివిధ అంశాలు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి, అభ్యసనం చేయించడానికి, మదింపుకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ బులెటిన్ బోర్డ్. తరగతిలో ఒక బులెటిన్ బోర్డు అమర్చి కొత్త సమాచారాన్ని ప్రదర్శించవచ్చు. పత్రికలలో వచ్చే పజిల్స్, గణిత విషయాలు, వైజ్ఞానిక విషయాలకు సంబంధించిన చిత్రాన్ని ప్రదర్శించవచ్చు. దీనివల్ల విద్యార్థులు వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందుతాయి. వైజ్ఞానిక వైఖరులను అభివృద్ధి చెందించే బోర్డు ఏది అంటే బులెటిన్ బోర్డు. ఓకే, బోధనోపకరణాలను ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 దృశ్య, 2 శ్రవ్య, 3 దృశ్య శ్రవ్యోపకరణాలు. దృశ్యోపకరణాలు చూడడం ద్వారా నేర్చుకోవడానికి ఉపయోగపడేవి. పూసలు, ఆకారాలు, తూనికరాళ్ళు, కొలపాత్రలు మొదలైనవి. శ్రవ్య ఉపకరణాలు వినడం ద్వారా నేర్చుకోవడానికి ఉపయోగపడేవి. రేడియో పాఠాలు, ఆడియో రికార్డులు. దృశ్య శ్రవ్య ఉపకరణాలు వినడం, చూడడం రెండింటి ద్వారా నేర్చుకోవడానికి ఉపయోగపడేవి. వీడియో పాఠాలు, టీవీ, కంప్యూటర్ ఆధారిత పాఠాలు. ఎడ్గార్ డేల్ అనే అమెరికన్ విద్యావేత్త విద్యార్థి అభ్యసనకు ఉపయోగపడే పరికరాలన్నింటినీ అవి అభ్యసనంపై చూపే ప్రభావం ఆధారంగా ఒక శంకు ఆకారంలో
క్రింది నుంచి పైకి పటిష్టమైన సంపూర్ణమైన అభ్యసనం జరిగే క్రమంలో అమర్చారు. నెక్స్ట్ అది తెలుసుకుందాం. కొబన్ అనే విద్యావేత్త సాధారణంగా అభ్యసనం అని జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతుందని, దాని ద్వారా కొన్ని పర్సెంటేజెస్ మనకి ఇచ్చారు. రుచి ద్వారా అంటే నాలుక 1%, స్పర్శ ద్వారా అంటే చర్మం 1.5%, వాసన ద్వారా ముక్కు 3.5%, వినటం ద్వారా చెవి 11%, చూడటం ద్వారా కన్ను 83% నేర్చుకుంటారని తెలిపారు. అలాగే చదవడం ద్వారా 10%, వినడం ద్వారా 20%, జ్ఞానేంద్రియాల్లో వినడం ద్వారా అని అడిగితే 11% పెడతారు. అభ్యసనం ద్వారా మామూలుగా జరుగుతుంది ఇలా వినడం ద్వారా చదవడం ద్వారా అని అడిగి ఇది పెడతారు. అర్థమైంది కదా. సో చదవడం ద్వారా 10%, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, చూస్తూ వినడం ఈ రెండు కలిపి 50%, చూస్తూ రాయడం ద్వారా 70%, ఆచరణ ద్వారా 90%, అంటే చేయడం ద్వారా 90% అన్నమాట. దీనిని బహుళ ఇంద్రియ ఉపగమం అంటారు. ఇలాంటి భావనలతోనే ఎడ్గార్ డేల్ తన అనుభవ శంఖం రూపొందించాడు అనమాట. ఈ భావనలతో చూద్దాం. ఇది ఎడ్గార్ డేల్ అనుభవ శంఖం అండి. దీనికోసం నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్క బొడ్డింకతో ఈ మొత్తం అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్లాస్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఓకేనా. జస్ట్ 13 minutes క్లాస్ ఉంటుంది. ఒకే ఒక్క బొడ్డింకని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎడ్గార్ డేల్ అనుభవ శంఖం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా వివరంగా చెప్పాను. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖం క్రింద నుంచి పైకి వెళ్లే కొద్ది మనకి అమూర్తత్వం వస్తుందండి. పైనుంచి క్రిందకు వచ్చే కొద్ది మనకి మూర్తత్వం ఉంటది అనమాట. సో అటు నుంచి ఇటు ప్రత్యక్షం, ఇటు నుంచి అటు పరిశీలన, అభ్యసన, వినడం, చూడడం, పరోక్షం అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. పైనుంచి కిందకు వస్తే మూర్తత్వం, కింద నుంచి పైకి వెళ్తే అమూర్తత్వం, పైనుంచి కిందకు వస్తే ప్రత్యక్షం, క్రింద నుంచి పైకి వెళ్తే పరోక్షం. అది ఓకేనా. సో ఇక్కడ చూద్దాము. ఇది చేయడం ద్వారా అన్నమాట. ఈ మూడు ఏంటి? చేయడం ద్వారా. ప్రత్యక్ష ప్రయోజక అనుభవాలు 1, నమూనాలు ఉపయోగించడం 2, నాటకీకరణ అనుభవాలు, నాటికలు, తోలుబొమ్మలు, ఏకపాత్ర అభినయం ఇవన్నీ 3, తర్వాత ప్రయోగాలు, నిరూపణలు 4, క్షేత్ర పర్యటనలు 5, ప్రదర్శన వస్తువులు 6, దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు 7, చలన చిత్రాలు 8, రికార్డులు, రేడియో, చలనరహిత బొమ్మలు, గ్రాఫులు 9, దృశ్య సంకేతాలు 10, శాబ్దిక సంకేతాలు 11. మొత్తం ఏంటంటే 11. మీకు పైనుంచి మూడోది అని అడిగారు అనుకో, అప్పుడు ఇది అవుద్ది అనమాట. సో అప్పుడు పైనుంచి మీరు 1, 2, 3 ఇలా వేసుకొని వెళ్ళాలి. అర్థమైంది కదా. వాళ్ళు ఎలా అడుగుతున్నారు, పీఠ భాగం నుంచి అని అడుగుతున్నారా, శిఖర భాగం నుంచి అని అడుగుతున్నారా అనేది కూడా క్వశ్చన్ గమనించుకోవాలి. ఇది ఈ 11. ఒకసారి చెప్పేద్దాము. ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు, నమూనాలు, నాటకీకరణ, తోలుబొమ్మలు, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శన వస్తువులు, దూరదర్శన్, చలన చిత్రాలు, రికార్డులు, రేడియో, చలనరహిత బొమ్మలు, గ్రాఫ్లు, దృశ్య సంకేతాలు, శాబ్దిక సంకేతాలు. ఓకే. ఈ 2 కూడా వినడం, చూడడం ద్వారా, ఇవన్నీ పరిశీలన ద్వారా, ఈ లాస్ట్ 3 చేయడం ద్వారా. ఇది ఎడ్గార్ డేల్. ఒక్కసారి ఆ బొద్దింక క్లాస్ అయితే చూడండి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, క్లారిటీగా ఉంటుంది. సో ఇది ర్యాపిడ్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాం, టైం లేదు కదా. డిజిటల్ ఉపకరణాలు, డిజిటల్ లైబ్రరీలు, ఈ పుస్తకాలు, ఈ జర్నల్స్, యానిమేషన్ చిత్రాలు, వీడియో పాఠాలు, ఆడియో పాఠాలు, మల్టీమీడియా ప్రెజెంటేషన్స్, ఇంటరాక్టివ్ సెషన్స్, www. సమాచార ప్రసార ఆధారిత సామగ్రి మొదలైనవన్నీ డిజిటల్ సామగ్రిగా పేర్కొంటాం అన్నమాట. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ మొదలైన ప్రభుత్వ విభాగాలే కాకుండా చాలా యూనివర్సిటీలు, కొన్ని ప్రైవేట్ అకాడమీలు కూడా పాఠ్య పుస్తకాలు, ఈ కంటెంట్లను అంతర్జాలంలో అందుబాటులో ఉంచుతున్నాయి. ఓకే. కొన్ని గణిత వెబ్సైట్లను చూద్దాం. www.mathsforum, www.playmouth, మ్యాథ్స్ క్యాట్స్, మ్యాథ్స్ గుడీస్, టీచింగ్ ఐడియాస్, కొన్ని ముఖ్యమైన అప్లికేషన్స్, మ్యాథ్స్ ఎక్స్పర్ట్, మ్యాథ్స్ ట్రిక్స్, కంప్లీట్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ ఫార్ములా, జియోజిబ్రా, మ్యాథ్స్ వే, ఇలా మనకి ఉంటాయి అన్నమాట వెబ్సైట్లను. కింది వాటిలో గణిత వెబ్సైట్ కానిదేది అని కూడా అడుగుతారు. సో ఇది ఏదో డిఫరెంట్ గా ఉంది, ఇది కాదనేసి అనుకుంటాం. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ 5. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. తరగతి గదిలో అత్యంత విరివిగా ఉపయోగించేది ఏంటి? నల్లబల్ల. క్రింది వాళ్ళు దృశ్యోపకరణం కానిది ఆడియో రికార్డింగ్. ఇది శ్రవ్య ఉపకరణం కదా, సో ఇది కాదన్నమాట. ఈ మిగతా 3 దృశ్య ఉపకరణాలు, అలాగే దృశ్య శ్రవ్య ఉపకరణాలు ఉన్నాయి, కానీ ఇది మాత్రం దృశ్యోపకరణం కాదు. క్రింది విద్యా విధానం ద్వారా ప్రాథమిక పాఠశాలలో నల్లబల్ల పథకం ప్రారంభించబడింది. ఇందాక చెప్పుకున్నాం కదా, జాతీయ విద్యా విధానం 1986 ద్వారా OBB అనేది వచ్చింది.
ఎడ్గార్డేల్ అనుభవాల సింకో ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక మూర్త అనుభవం కలిగించింది. ఇక్కడ చూసారు కదా, దూరదర్శన్ కంటే ఎక్కువ మూర్తత్వం కలిగింది. సో దూరదర్శన్ పైకి వెళ్ళే కొలది అమూర్తం పెరుగుతుంది, కిందకు వచ్చే కొలది మూర్తత్వం పెరుగుతుంది అని తెలుసుకున్నాం కదా. సో దూరదర్శన్ కంటే మూర్తత్వం దేనికి ఉంది? ప్రదర్శన వస్తువులు కొందన్నమాట. సో ఆన్సర్ ప్రదర్శన వస్తువులు. స్థాన విలువలు బోధించడానికి ఉపయోగపడే బోధనోపకరణం ఏంటి? పూసల చట్రం. ఓబీబీ గణిత పీఠికలో లేని బోధనోపకరణం ఏంటి అని అడిగారు. గణిత పీఠికలు 7 రకాల వస్తువులు అయితే ఉంటాయి కదండి, అందులో జియో బోర్డ్ లేదనమాట. డామినోలు, భిన్నాల చట్రం, క్యూసినియర్ పట్టీలు ఉన్నాయి. జియో బోర్డ్ అనేది సపరేట్ గా స్టార్టింగ్ నేర్చుకున్నాం కదా. క్రింది వానిలో గణిత అభ్యసన వనరు కానిదేంటి అని అడిగారు. గణిత గ్రంథాలయం, పూసల చట్రం, గణిత క్లబ్ ఇవన్నీ కూడా గణిత అభ్యసన వనరులు, ఓవర్ హెడ్ ప్రాజెక్టు కాదనమాట. గణిత పీఠికలోని ఓబీబీ కిట్టు ఏ సామగ్రిని ఉపయోగించి దీర్ఘ చతురస్ర వైశాల్యం చుట్టుకొలతను సులభంగా బోధించవచ్చు అని అడిగారు. సో పూసల చట్రం, స్థాన విలువలు అవన్నీ మనకు తెలుసు. ఘనాకార కడ్డీలు అంటే చిన్న పెద్ద భావన ఇవన్నీ. సో నేపియర్ పట్టీలు అంటే గుణకారం. ఏంటి? డామినో కార్డులను ఉపయోగించి దీర్ఘ చతురస్ర వైశాల్యం చుట్టుకొలతని చెప్పవచ్చు, ఇందాక తెలుసుకున్నాం కదా. సో సి మాత్రం. కాలమానం అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు నీవి ఎంచుకునే ప్రభావవంతమైన బోధనోపకరణం ఏంటంటే పనిచేసే నమూనాలు. భిన్నాల చట్రంలోని మొత్తం సెక్టార్ల సంఖ్య 55. విద్యార్థికి దీర్ఘగణం యొక్క అంచులు, మూలలను గుర్తింపజేయుటకు ఉపకరించు గణిత పీఠికలోని బోధనా సామగ్రి ఏంటంటే జ్యామితీయ ఘనాకారాలు. పూసల చట్రంలో ప్రతి కడ్డీలో వేయగల గరిష్ట పూసల సంఖ్య 9. క్రింది వానిలో దృశ్య శ్రవ్య ఉపకరణం కానిదే, అంటే దృశ్య శ్రవ్య రెండిట్లాగా కానిది ఏంటి అంటే ఆడియో అన్నమాట. ఇది కేవలం శ్రవ్య ఉపకరణం కదా. బులెటిన్ బోర్డు ప్రయోజనం ఏంటంటే వైజ్ఞానిక వైఖరులను అభివృద్ధి చెందుతాయి. ఫ్లాష్ కార్డుల వల్ల ఉపయోగం ఏంటి అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, అలాగే మదింపు చేయడానికి ఉపయోగిస్తారు. క్రింది వానిలో దశాంశాలు, శతాంశాలు, శాతాలు బోధించడానికి ఉపయోగపడేది ఏంటి? గ్రిడ్ పేపర్ అన్నమాట. క్రింది వానిలో గణిత అభ్యాసం సహాయపడే సంస్థాపరమైన వనరు ఏంటంటే పోస్ట్ ఆఫీస్. నేపియర్ పట్టీల వల్ల ప్రయోజనాలు ఏంటి? పెద్ద పెద్ద గుణకారాలను ఈజీగా చేయొచ్చు. వివిధ సమతల పటాలు, వాటి ధర్మాలు విశదపరిచి ప్రదర్శించడానికి అనువైంది ఏంటి? జియో బోర్డ్ అన్నమాట. ఓకే. ఒక డామినోలో ఒకవైపు 2 రంధ్రాలు, రెండో వైపు 3 రంధ్రాలు ఉంటే ఆ డామినోని ఎలా పిలుస్తారు? 2-3 డామినో అంటారు, చెప్పాను కదా. భిన్నాలలో కూడికలు నేర్పడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే గ్రాఫ్ కాగితం. గణిత పీఠికలో మొత్తం డామినోల సంఖ్య 55. చూసారు కదా గ్రిడ్ పేపర్. భిన్నాల్లో సంకలన, వ్యవకలనం, భిన్నాలకు సంబంధించి కూడా గ్రిడ్ పేపర్లు మనము నేర్పించవచ్చు. గణిత పీఠికలో మొత్తం డామినోల సంఖ్య 55. నెక్స్ట్ క్రింది వాటిలో వేటిని ఉపయోగించి లెక్కించడం చతుర్విధ ప్రక్రియలు అంటే పెగ్ బోర్డు. పాఠశాల గణిత క్లబ్కు అధ్యక్షత వహించేది ఎవరంటే ప్రధాన ఉపాధ్యాయుడు. గణిత పీఠిక సామగ్రిలో దీర్ఘ చతురస్రానికి నమూనాగా ఉపయోగించేది డామినోలు. క్రింది వానిలో గణిత సంఘం కార్యక్రమాల సాఫల్యతకు అత్యవసరమైనది బులెటిన్ బోర్డు. గణిత పీఠికలోని బోధనోపకరణాల సంఖ్య 7. గణిత సామగ్రి పీఠికలోని క్రింది పరికరాలు సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగపడతాయంటే మూలమట్టాలు. క్రింది వానిలో గణిత క్లబ్ కార్యక్రమం కానిది అని అడిగారు. గణిత భావాలని బోధించడం అన్నమాట. క్రింది వానిలో విద్యార్థికి ప్రధాన సంఖ్యల భావన బోధించడానికి ఉపయోగపడేది గ్రిడ్ పేపర్. 20 లోపు సంఖ్యల ఆరోహణ అవరోహణ క్రమం, దానికోసం క్యూసినియర్ పట్టీలు. క్రింది వానిలో ఎక్కాల పట్టీలు నేపియర్ పట్టీల్లో ఉంటాయి. ఇలా సమస్యను సాధించడానికి అనువైంది ఏంటి? నేపియర్ పట్టీలు. గణిత పీఠికలోని ఘనాకార కడ్డీల సంఖ్య 100. గణిత పత్రికలు వంచదగిన ప్రదేశం గణిత గ్రంథాలయం. ఇప్పుడు ప్రీవియస్ డిఎస్సి టెట్ బిట్లు చూద్దాము. గణిత సంఘాన్ని నిర్వహించే ఈ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎక్కువ గణిత జ్ఞానం కలిగిస్తుంది అంటే సహకార బ్యాంకు సందర్శన. గణితంలో మంద అభ్యాసకులకు ఈ సహపాఠ్య కృత్య బాధ్యతను ఇవ్వవచ్చు అంటే గణిత ప్రదర్శనలు నిర్వహించడానికి పరిసరాల నుండి వస్తువులను సేకరించమని ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు మంద అభ్యాసకులు కావచ్చు, వస్తువులను సేకరించే పని అయితే కొంచెం చేయగలరు. మ్యాగజైన్లు, క్విజ్ పోటీలు, శాస్త్రజ్ఞ గణిత సేవలు ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం కష్టం అవుద్ది అనమాట. ఇది యూనిట్ 10 రచన నెక్స్ట్ లెసన్ కి సంబంధించి ఇది వదిలేద్దాము. నెక్స్ట్ ఎడ్గార్డేల్ అనుభవ సింకోలో సరైన క్రమంలో మూర్తం నుండి అమూర్తానికి అభ్యసన అనుభవాల్లో వీటిలో ఒకటి అంటే ప్రత్యక్ష, దృశ్య, అమూర్త. నెక్స్ట్ గణితంలో క్రింది వాటిలో ఒకటి తక్కువ మూర్త అనుభవం కలిగి ఉందంటే శాబ్దిక రికార్డింగ్ అనేది తక్కువ మూర్త అనుభవం కలిగి ఉంది ఈ మిగతా మూడింటికంటే. క్రింది వాటిలో మందబుద్ధి గల విద్యార్థులకు సూచించగలిగే వ్యూహం గణిత సంఘం బాధ్యత. ఓకే, సొంతంగా అభ్యసనం చేయలేరు, పుష్టికరమైన ఎక్కువ సిలబస్ ఇచ్చినా చేయలేరు, బహుళ జ్ఞానేంద్రియాలను వినియోగించే బోధన కూడా అంత అయితే ఉండదు అనమాట. సో గణిత సంఘం బాధ్యత అనేది వాళ్ళకి బాగుంటుంది.
క్రింది వాటిలో ఒకటి గణిత సంఘాల యొక్క ప్రయోజనం కానిది అంటే తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయం గణిత సంఘం అంటే అది కాదు. ఎడ్యుసాట్ అనేది ఏంటి? విద్యకు సంబంధించిన సేవలకే ఇండియా యొక్క మొదటి ఉపగ్రహ ఛానల్ ఎడ్యుసాట్ అన్నమాట. క్రింది ఉపకరణం ఉపయోగించి త్రిభుజాలు రకాలు చెప్పొచ్చు అంటే జియో బోర్డు. గణిత పేటిక నందలి ఏ సామగ్రిని ఉపయోగించి స్థాన విలువల గురించి చెప్తారంటే పూసల చట్రం. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకునందు క్షేత్ర పర్యటనల కంటే అధిక మూర్త అనుభవం కలిగించేది ఏంటంటే నాటకీకరణ. సో క్షేత్ర పర్యటన కింద నాటకీకరణ ఉంటుంది కదా. గణిత పరికరాల పెట్టెకు చందని పరికరం టేప్ అన్నమాట. మిగతా మూడు చెందుతాయి. గణిత పరికరాలు పెట్టె అంటే ఏదో కాదు, జామెట్రీ బాక్స్. ఓకే, మూలమట్టాలు ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం కదా అవి. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకును అనుసరించి అత్యధిక అనుభవం కలిగించేది ఏంటి? ఫస్ట్ పీఠ భాగంలో ఫస్ట్ ఉండేది అత్యధిక అనుభవం కలిగిస్తుంది. సో ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవం అన్నమాట. గణిత బోధన అభ్యసనకు ఉపయోగకరం కాని సాఫ్ట్వేర్ ఏంటంటే కెమెరా. ఎడ్గార్ డేల్ అనుభవ శంకు ప్రాతిపదికగా మూర్తం నుండి అమూర్తానికి అమర్చినప్పుడు అనుభవాల క్రమం ఏ విధంగా ఉంటుందంటే ఈ నాలుగింటిని మూర్తం నుంచి అమూర్తానికి అమర్చాలి. సో ఫస్ట్ ఇది ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు, తర్వాత ప్రాతినిధ్య అనుభవాలు, ఆ తర్వాత నాటకీకరణ, తర్వాత క్షేత్ర పర్యటన. ఓకే, క్యూసిమియర్ పట్టీల ద్వారా పెంపొందించగల గణిత భావనలు ఏంటి అంటే సంఖ్యలని పోల్చుతారు, చిన్న సంఖ్య పెద్ద సంఖ్య అనే భావన ఉంటుంది, సంకలన వ్యవకలనాలు. నెక్స్ట్ పూసల చట్రం ద్వారా పెంపొందించదగిన గణిత భావనలు ఏంటి? సంకలనం వ్యవకలనం చేయొచ్చు, స్థాన విలువలు అన్నమాట. నెక్స్ట్ ఒక రేఖాఖండపు లంబ సమద్వి ఖండన రేఖ గీటుకు ఉపయోగపడనిది ఏంటి అంటే స్కేలు కోణమానం అవసరం లేదు. ఎడ్గార్ డేల్ యొక్క శంఖానుభవాలలో అభ్యసనానుభవాలు క్రింది నుంచి పైకి ఈ వరుస క్రమంలో అమర్చబడ్డాయి అంటే అమూర్తత హెచ్చుదల, కింద నుంచి పైకి అమూర్తం పెరుగుతుంది అన్నమాట. ఓకే, దీర్ఘ చతురస్రంతో పోల్చుటకు ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యమును గణన చేయుటకు ఎక్కువగా ఉపయోగపడే బోధన ఉపకరణం ఏంటి అన్నారు? ప్లానల్ బోర్డు అంటారు. ఓకే, ఇక్కడితో మనకి పర్ఫెక్ట్ గా టిఎల్ఎం అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ.